హలో అండి, అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోని చేయడానికి కారణం ఏంటంటే, ఈ వీడియో చేయడానికి కారణము మనం కొన్ని రోజుల నుంచి చూస్తూనే ఉన్నాము, కొన్ని రోజుల నుంచి వింటూనే ఉన్నాము. ఒక పాప, చిన్న పాప గురించి మనము న్యూస్ వింటున్నాము, న్యూస్ చూస్తున్నాము. చాలామంది దాని విషయం గురించి చాలామంది రియాక్ట్ అయ్యారు. చాలా మన తెలుగు రాష్ట్రాల్లో, 2 రాష్ట్రాల్లో కూడా చాలామంది ముందుకొచ్చి వాళ్ళ కోసం అంటే ముందుకు రావడము, వాళ్ళ కోసం ఫండ్స్ రైజ్ చేయడము, ఫండ్స్ వేరే వాళ్ళ దగ్గర వసూలు చేయడము, లేకపోతే వాళ్ళ కోసం పాప కోసం ఒక చిన్న పాపకి ఇలా రావడం మాత్రం ఫస్ట్ అసలుకి ఇంకా అది పెద్ద పెద్ద అసలుకి అది చెప్పడం కూడా రావట్లేదు. పాపకి, చిన్న పాపకి ఇలా రావడం అనేసరికి నాకైతే ఇలాంటి వినేటప్పుడు ఏమైందంటే, అసలుకి ఏం తెలుసు వాళ్ళకి, అసలు ఊహ కూడా లేని వాళ్ళకి అసలుకి ఏంటో కూడా తెలియదు. అది ఇంకా అలాంటి పెద్ద అసలు మామూలు అంటే చిన్న చిన్నవి కూడా కాదంటే ఫీవరు, లేకపోతే జలుబు, దగ్గు ఇలాంటివి అంటే మామూలుగా చిన్నపిల్లలకి వస్తూ ఉంటాయి అని అనుకుంటాం. కానీ అసలుకి అది ఎంత పెద్ద రావడము, ఇంత పెద్ద దానికి మళ్ళీ ఇంత కాస్ట్ అసలుకి ఏంటంటే మామూలు విషయమా? మనకి హాస్పిటల్కి వెళ్తే ఒక 2,000, 3,000, 1,00,000, 2,00,000 అయితేనే అంత అయితేనే అనుకుంటాము. అలాంటిది ఒక్క ఇంజక్షన్ 16 కోట్ల ఇంజక్షన్ వేస్తే కానీ పాపకి నయమవ్వదు. నిజంగా అలాంటి అసలు రాకూడదు. అలాంటి సిచ్యువేషన్ ఎవ్వరికి రాకూడదు. ఇంతకుముందు సేమ్ ఇట్లానే లాస్ట్ టైం కూడా ఇదే దాని గురించి ట్రీట్మెంట్ కోసము లాస్ట్ టైం కూడా అక్కడే వచ్చింది ఒక చిన్న పాపకి. అక్కడ కూడా ఒక ఇంజక్షన్ ఇదే కాస్ట్ అంటే చేసినారంట. నేను కూడా చూసినాను అప్పుడు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే సిచ్యువేషన్ వచ్చింది. మా తరపున అంటే ఇది యాక్చువల్గా నేను షూటింగ్స్లలో మేము మొన్న షూటింగ్స్ అవి ఉండడం వల్ల చూస్తున్నాను. కాకపోతే అంత పర్టికులర్గా నేను ఫోన్ చూడడము, ఈ న్యూస్ చూడడం పెద్దగా చూడలేదన్నమాట. ఇంకా 2 డేస్ నుంచి 3 డేస్ నుంచి చూస్తూ ఉన్నాను. చూసి నా వంతుగా నేను మా ఫ్యామిలీ తరఫున మేమెంత చేయాలో మేము కూడా అంతే చేసాము ఆల్రెడీ. మళ్ళీ చాలామంది ఏమడుతున్నారంటే, కొంతమంది వీడియో చేయండి, పాప గురించి వీడియో చేయండి అంటే అందరూ ఎవరికి తోచిన విధంగా వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు, ఎవరికి తోచిన విధంగా వాళ్ళు వీడియోస్ పెడుతున్నారు. అంటే ఇప్పుడు నేను పెట్టడం వల్ల ఇంత వస్తాయి అంత వస్తాయి అని కాదండి. ఎంత వచ్చినా సరే యూజ్ అవుతుంది కదా. దాని గురించి అంటే అందరికీ తెలుసు అని అనుకోవచ్చు, కానీ తెలవని వాళ్ళు కూడా ఇంకా ఉండొచ్చు కదా. అందుకోసమే నేను మన వీడియోలో మా తరపున అడుగుతున్నాను. మీకు తోచింది ఆ పాపకి హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా. మీరు అంటే ఇంకొకటి ఇక్కడ ఒక చిన్న విషయం నేను చెప్పాలి ఏంటంటే, ఇలాంటి చూసుకొని ఈ టైంని అలసిగా తీసుకొని కొంతమంది స్కామ్లు కూడా చేస్తారు. కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దీన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళ స్కానర్స్ పెట్టుకోవడము, వాళ్ళ నెంబర్స్ ఇచ్చుకోవడము. పాప మనం ఏమనుకుంటాము, ఇప్పుడు పాప గురించే కదా, పాప కోసమే, పాప వాళ్ళే అయ్యి ఉంటుందని చెప్పి మనం కూడా చేస్తూ ఉంటాము. మనం అంత ఆలోచించము. కానీ ఇది ఎలా కనిపెట్టాలా నాకు కూడా ఒకసారి అనిపిస్తుంది. కానీ అసలు జెన్యున్గా వాళ్ళకి వెళ్ళాలి. వాళ్ళు ఇప్పుడు అన్నీ కరెక్ట్గా ఇస్తున్నారు, డీటెయిల్స్ ఇస్తున్నారు, నేమ్స్ ఇస్తున్నారు, స్కానర్ ఇస్తున్నారు. వీలుంటే ఆ స్కానర్ మన వీడియోలో కూడా మీకు పెడతాను. లేదంటే బయట సోషల్ మీడియా ఎక్కడైనా అది మనకి వస్తుంది. ఖచ్చితంగా మీరు హెల్ప్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఎంత తోచినంత, అంత అని ఏమీ లేదు, ఎంత వీలుంటే అంత తోచినంత హెల్ప్ చేయొచ్చు. ఆ పాపకి ఇంజక్షన్ అంటే స్పైనల్ స్పెక్యులర్ అదే అంటే మనకి ఆ నోటికి కూడా తిరగట్లేదండి నిజంగా. స్పైనల్ మెర్క్యురల్ ఎంటోరా ఏదో ఉందండి నిజంగా. అది మనకి నోరు జరగదు. కానీ మెయిన్గా మన తెలుగులో అంటే మామూలుగా మనకు అర్థమయ్యే భాష ఏంటంటే వెన్నెముక. అంటే పాపం కథల్లో లేకుండా కూడా ఇంకా అంటే పుట్టినప్పుడు ఒక 6 months నుంచి ఇంకా 6 months తర్వాత మామూలుగా అటు ఇటు కదులుతారు కదా. అంటే 6 months తర్వాత కదులుతూ ఉంటారు చిన్నపిల్లలు. అసలు ఏంటంటే 6 months నుంచి కదలట్లేదంటే ఇంకా అసలు ఎటు కదలలేకపోతుంది. అంటే మనకి స్పైనల్ ఉంటుంది కదా, ఆ స్పైనల్లో ప్రాబ్లము. దానికోసము ఆ ఒక్క ఇంజక్షన్ 16 crores. నిజంగా వాళ్ళ ఘోష అసలు నిజంగా తల్లిదండ్రులు అలా సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే ఘోరం. అంటే అసలు దేవుడు ఎందుకు అంటే ఇక ఒక్కసారి అనిపిస్తుంది, ఎందుకు ఇట్లా చేస్తాడు నిజంగా. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఇలాంటి పెద్ద మళ్ళీ
పెద్ద పెద్ద జబ్బులు కానీ పెద్ద పెద్ద ఇలాంటివి ప్రాబ్లమ్స్ అంటే ఈ చిన్న చిన్న వాళ్ళ మీదే ఎందుకు అని చూపిస్తాడా అనిపిస్తుంది నాకు నిజంగా. పేదవాళ్ళ మీద, మధ్యతరగతి వాళ్ళ మీద వాళ్ళు ఏమి ఇప్పుడు 1,00,000 2,00,000 3,00,000 అంటే అప్పు తెచ్చుకోను లేకపోతే ఏదైనా ఉంటే దాన్ని అమ్మేసో చేసుకుంటారు. ఎందుకంటే మన ప్రాణాల కంటే పిల్లల కంటే ఏది ముఖ్యం కాదు కాబట్టి చేస్తారు. కానీ కోట్లు, 1 కోటి కాదు 2 కోట్లు కాదు, 16 కోట్లు అంటే ఆయన కాడ ఏముంటుంది, వాళ్ళ దగ్గర ఏముంటుంది చెప్పండి? అంత ఆస్తి ఉండదు, అంత తగినంత పొలాలు ఉండవు, ఇల్లులు ఉండవు, బంగారం ఉండదు, ఏమి అమ్ముకోవడానికి కూడా ఏముండవు అన్ని కోట్లల్లో. అంటే అదే అనిపిస్తుంది, లేనోళ్ళకే ఇంకా 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 ఎందుకు పరీక్ష పెడుతుంది కూడా అనిపిస్తుంది నిజంగా. కానీ ఈ విషయం మీద మాత్రం చాలామంది అసలుకి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మన వాళ్ళు దీని మీద ఇంత ముందుకు రావడము, ఫండ్స్ రైజింగ్ చేయడము, వాళ్ళకి హెల్ప్ చేయడము, ప్రతి ఒక్కరు నేను చూస్తున్నాను. ప్రతి ఒక్కరు వాళ్ళకి తోచినంత వాళ్ళు చేస్తున్నారు. అసలు చాలా 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 థ్యాంక్స్ అండి నిజంగా. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ యాక్చువల్గా మన వంతుగా మనం చేస్తున్నాము. కొంతమంది ఉంటారు కదా, అంటే మామూలుగా ఈ పొలిటీషియన్స్ కానీ స్పోర్ట్స్ అంటే మన దగ్గర కొంతమంది ఉన్నారు, స్పోర్ట్స్ మ్యాన్స్ కానీ బిజినెస్ మ్యాన్స్, పెద్ద బిజినెస్ మ్యాన్స్, మన హీరోస్, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, హీరోస్ మన దగ్గర చాలామంది ఉన్నారు. వాళ్ళు తలుచుకుంటే నిజంగా ఒక్కొక్కరు ఒక 50 లక్షలు కోటి ఇచ్చినా ఈజీగా 16 కోట్లు ఈజీగా అయిపోతుంది. ఒక్కొక్కరు 1 కోటి ఇచ్చిన అంటే ఎందుకు ఇవ్వాలి అని అంటే మనం అనుకోవచ్చు, వాళ్ళు ఎందుకు ఇవ్వాలి మనం ఇవ్వకూడదు అంటే మన దగ్గర ఉన్నంత మనం ఇస్తున్నాం. ఓకే, మన దగ్గర ఉన్నంత మనం ఇస్తున్నాము, వాళ్ళ దగ్గర ఉన్నంత వాళ్ళు కూడా వాళ్ళకి తోచినంత ఇస్తే అసలు ఇది పెద్ద సమస్య కాదు. అసలు ఎవరంటే గవర్నమెంట్ కూడా ముందుకు వస్తే ఇంకా హ్యాపీ. ఒకవేళ ఈ వీడియో మీరు చూసేలోపు ఎవరైనా గవర్నమెంట్ వాళ్ళు కూడా ఏదన్నా వచ్చి మేము చేస్తాము అన్ని న్యూస్ వస్తే ఇంకా నేను చాలా హ్యాపీ. గవర్నమెంట్ తరపున ఒకవేళ మన పొలిటీషియన్స్ పర్సనల్గా అయినా సరే, పొలిటీషియన్స్ అయినా, మన హీరోలైనా, ప్రొడ్యూసర్స్ అయినా, డైరెక్టర్స్ అయినా, హీరోయిన్స్ అయినా, ఎవరైనా చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ నుంచి వాళ్ళ వంతుగా వాళ్ళు కొంచెం చేస్తే కనుక ఆ పాప ప్రాణాలు మనం కాపాడిన వాళ్ళు అవుతాము. ఆ పాప మంచిగా నవ్వుతూ ఉంటుంది. అది మనకి ఎప్పటికీ చాలా హ్యాపీనెస్ ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే మనం కూడా దాంట్లో భాగమైతే సరే మీరు ఏదైనా ఏదైనా అనుకోండి, కొంచెం మనకి మంచి జరుగుతుంది అనుకోండి, దానివల్ల అయినా ఇవ్వండి దయచేసి. కానీ ఖచ్చితంగా మీరు ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా చేయండి. ఈ విషయం నేను అనుకుంటా, హీరోస్ వాళ్ళు బాగా డబ్బులు ఉంటాయి కదా, వాళ్ళు రెమ్యునేషన్లు మస్తు తీసుకుంటారు. అసలు ఒక్కరు తలుచుకున్నా అయిపోతుంది, ఇవ్వచ్చు కదా, ఏం వాళ్ళకి డబ్బులు ఇన్నున్నాయి 1000 కోట్లు అని మనం న్యూస్ చూస్తూ ఉంటాం కదా. ఇవి వస్తూ ఉంటాయి కదా, వాళ్ళ నెట్వర్క్ ఇన్ని కోట్లు, ఒక 16 కోట్లు ప్లీజ్, ఒక 16 కోట్లు ఇస్తే 16 కోట్లు మీరు నేనంటే ఒక్కలే ఇవ్వను కాదు, కానీ ఇప్పుడు ఇంత రెమ్యునేషన్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు కనీసం 1 కోటి ఇచ్చిన, ఒక 10 మంది హీరోలు 10 మంది ముందుకు వచ్చిన 10 కోట్లు అయితే ఇంకా మిగతా వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు కలిపి అది సరిపోతుందని అట్లా అనిపిస్తుంది ఒక్కోసారి. కానీ మనం ఎవరిని ఇవ్వమని చెప్పలేము, బలవంతం చేయలేము కాబట్టి అది ఎవరికి వాళ్ళకి అనిపించాలి. మీరైతే మహేష్ బాబు గారు, లేకపోతే ప్రభాస్ గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు అంటే మామూలుగా అంటే ఏదన్నా వస్తే ప్రాబ్లం ముందుంటారు వీళ్ళు. మన మహేష్ బాబు గారు అయితే ఇంకా అందరికీ తెలిసిందే, చిన్నపిల్లలకి ఎన్ని ఆపరేషన్స్ చేపిస్తున్నారు. అదే అనిపించింది, చిన్నపిల్లలకి కదా పాప, ఈ పాప కూడా చిన్నపిల్లే కదా, కొంచెం చూసి మహేష్ బాబు గారి దాకా కూడా ఈ వీడియో అని కాదు, ఈ న్యూస్ వెళ్ళిందో వెళ్ళలేదో నాకు తెలియదు. ఒకవేళ చూసి ఉంటే కనుక మహేష్ బాబు గారి తరపు నుంచి కానీ, ప్రభాస్ గారి తరపు నుంచి కానీ, అల్లు అర్జున్ గారు, మన రామ్ చరణ్ గారు, తారక్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఇలాంటి విషయాల్లో చాలా ముందుంటారు. మన పెద్ద హీరోల నుంచి చిన్న హీరోల నుంచి అందరూ కూడా నాకు తెలిసి ఎవరో ఒకళ్ళు ఫస్ట్ చిన్న హీరోల నుంచి ముందుకు వస్తే అది వస్తారని అనిపిస్తుంది నాకు. ఎవరో ఒకళ్ళు స్టార్ట్ చేస్తారు, ఆ స్టార్ట్ చేసిన తర్వాత అందరూ వస్తారు చూడండి. అదైతే నేను కోరుకుంటున్నాను త్వరగా అవ్వాలని. గవర్నమెంట్ వాళ్ళు కూడా అంటే గవర్నమెంట్ ఇవ్వాలనుకుంటే వాళ్ళది ఏపీ అవ్వచ్చు, ఒకవేళ గవర్నమెంట్ పొలిటీషియన్స్ ఇవ్వాలనుకుంటే
వాళ్ళకి ఈ అడ్డంకులు ఏమి ఉండవు. అది పర్సనల్గా ఇవ్వాలనుకుంటే మన తెలంగాణ వాళ్ళు ఇవ్వచ్చు, ఏపీ వాళ్ళు ఇవ్వచ్చు, ఎవరైనా ఇవ్వచ్చు. గవర్నమెంట్ ఇవ్వాలనుకుంటే వాళ్ళు ఏపీ కాబట్టి ఏపీ వాళ్ళు ఏపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళాలని అయితే నేను అనుకుంటున్నాను. ఆయన ఖచ్చితంగా హెల్ప్ చేస్తారని, మీరందరూ కూడా ఇంకా ఎవరైతే ఒకవేళ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా చేయాలని మా తరపున మేము కూడా చేసాము ఆల్రెడీ. మీ తరపున కూడా మీరు వీలైనంత చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్ హెల్ప్ చిన్నారి పాపని మనం అందరం మనవంతుగా మనం హెల్ప్ చేద్దాము. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. వీలుంటే ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఇంకా ఒక తెలియని వాళ్ళకి ఒక 10 మంది చేసినా చాలు, మనకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకేనా? దాంట్లో మీరు కూడా ఒక పార్ట్ అవుతే నాకు కూడా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్.